పరిపాలిస్తున్న వ్యక్తికి వస్తున్న శ్రమలు ఆ రాజుగారేగా అంటాడు. అక్కడ మనం చదువుకుంటే దావీదు గారు రాజుగారు ఒక్క మాట ఇవ్వండి, ఏ చేస్తున్న వాడు తల చేతులను తీసుకొచ్చేది అంటాడు. ఒకడు నాకు ఆర్డర్ ఇవ్వండి అయ్యా, నేను వెళ్ళి మొత్తం అంతా తుడుచుకుని వచ్చేస్తున్నాను అంటే, లేదు లేదు అలా ఉండి వాడిని దేవుడు ఆయన పెట్టాడేమో మన కొరకు, మనల్ని శ్రమ పెట్టాలని మనకి ఇబ్బంది పెట్టాడేమో. పెట్టండి, ఇబ్బంది ఏముంది? ఖచ్చితంగా నాకు శ్రమకు దేవుడు ఏం చేస్తాడు? మేలు మేలు ఖచ్చితంగా నాకు. అందుకే అంటున్నాడు ఇక్కడ, యేసయ్య నా శ్రమను లక్ష్య పెడతాడు. అంటే నీకు వచ్చిన సమస్య, నీకు వచ్చిన ఇబ్బంది, నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన ప్రతిదీ కూడా ఎవరు చూస్తున్నారని మాట్లాడుతున్నావు? దేవుడే చూస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే నీ శ్రమని, నా శ్రమను లక్ష్య పెట్టేవాడు, నీ పరిస్థితులు నా పరిస్థితులు మార్చేవాడు. అందుకే ఇక్కడ దావీదు శ్రమ ఎవరు లక్ష్య పెడతాడు అంటే అన్నాడు, ఏంటి కింగ్ రాజుగారండి ఆయన అనుకుంటే శ్రమ ఏమాత్రం, అనుకుంటే ఆ వ్యక్తి ఏమాత్రం ఎప్పుడో పక్క తప్పించుడు, కానీ దేవుడు చూస్తున్నాడు అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒక రాజుగారికి విమర్శలు కాయడానికి ఇష్టపెట్టుకున్నాడు, శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్నో భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అయితే అవన్నీ ఎవరు చూస్తున్నారని చెప్పండి? దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకని యేసయ్య నా శ్రమను లక్ష్య పెట్టాను అంటే, యేసయ్య నీ శ్రమను లక్ష్య పెట్టి ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఆ శ్రమ నుండి నిన్ను ఎలా తీసుకురావాలి, ఆ శ్రమ ఎలాగ నేను తప్పించాలి. నువ్వు అనుకుంటే నాకు శ్రమ వచ్చి పడిపోయిందని, నాకు కష్టం వచ్చి పడిపోయిందని, నాకు ఇబ్బంది వచ్చి పడిపోయిందని, దేవుడికి మహిమ కలుగునిగా. అయితే మన దేవుడు మన శ్రమను ఏం చేస్తాడంట? నిర్లక్ష్యతనము ఉంటాడు. నీ ఎడల నా ఎడల పట్టించేసుకునే వ్యక్తిగా ఉండడు. ఎలా ఉంటాడు అని అంటే, నీ శ్రమను లక్ష్య పెట్టేవాడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా అర్థం చేసుకుందాం. దేవుడి ఉద్దేశం ఏంటంటే, దావీదు శ్రమను చూస్తున్నాడంటే, ఈ రోజు ఆయన సేవిస్తున్న మన శ్రమను చూడ్డా, దేవుడు మన పరిస్థితిని చూడ్డా, మన కష్టాన్ని చూడ్డా, మన స్థితిని చూడ్డా, మన జీవితం అంటే చూడ్డా, మన నడవడికలో మనకు వస్తున్న శ్రమలంటే దేవుడు చూడ్డా. ఇక్కడ అంటున్న మాట ఏంటి తెలుసా? ఆయన అంటూ అలాగనే అండి, నన్ను దూషించినండి, నా దేవుడు ఈ శ్రమ లక్ష్య పెడతాడేమో, లక్ష్య పెడతాడేమో, నాకు మేలుకి చేస్తాడేమో అని అంటున్న మాట ఏంటి తెలుసా? ఆయన దూషించిన అంటున్నాడు. చూద్దాం, యేసయ్య నా శ్రమను లక్ష్య పెడతాడు. దేవుడు లక్ష్య పెడితే ఏం జరిగిందో కొంచెం వాక్యం మీద చూద్దాం. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం పెద్ద చదువు తీసుకుని చదవండి. 29వ అధ్యాయము 32వ వచనం. లేయ గర్భవతి కుమారుని కని ఏం చేసిందంట? కుమారుని కని. అంతకుముందు జరిగిన సంగతి ఏంటో తెలుసా? లేయ జబ్బు కట్టినదై, వ్యాధి కలిగినదై, గుడ్డిదై అని ఎన్నో శ్రమలు పడ్డాది, ఎన్నో మాటలు కాసింది, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంది, ఎన్నో భయంకర ఉపద్రవాలు ఎదుర్కొంది. అయితే దేవుడు ఆవిడకి ఏం చేసి అక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటాడు? లేయా, అక్కడ చూడండి 30 మంది చదువుకున్న ఒక మాట ఏమంది? లేయా ద్వేషింపబడి అన్నది లేదా? ఏమంట? యెహోవా చూచి. లేయా ద్వేషింపబడి ఎవరు చేశారు అంటే శ్రమ పడ్డదా లేదా? ఇప్పుడు శ్రమను ఏం చేశాడంట? ఏమన్నాడు? యెహోవా చూచి అనలేదా? అక్కడ చదువుకున్న వచ్చిన ఏమంటాడు? 29 బాగా చదువు ఒకసారి. మరియు లాబాను తన దాసి యొక్క బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయ కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏట్ల కొలువు చేసెను. లేయ ద్వేషింపబడట యెహోవా చూచి. అంటే ఇక్కడ యాకోబుని ఎవరు ప్రేమిస్తున్నారు అని అంటే, రాహేలు బాగా ప్రేమిస్తున్నాడు, కానీ లేయ ద్వేషింపబడ్డదని సంగతి అంట. అది ఎవరు చూసారంట? దేవుడు. అంటే చూడండి సంగమా, ఇక్కడ మాట్లాడుతున్నాడు, మన శ్రమను లక్ష్య పెట్టేవాడు దేవుడు. రాహేలు అందంగా ఉంది, బాణకళ్ళు కనిపించిన అందమైన కుమార్తె, కానీ లేయ జబ్బు కట్లేదని ద్వేషింపబడ్డదంట. అంటే ద్వేషింపడ్డదనగా నువ్వు గుడ్డిదానివి, నువ్వు గుడ్డోడివి అంటే ఎంత బాధ అనిపిస్తుంది? శ్రమేనా కాదా? గడిగాడికి గుడ్డుదానికి 10 సార్లు మనం అలర్ట్ చేయాలంటే అర్థం అనిపిస్తుంది. రాత్రి గుడ్డ ఎప్పుడు మనం తినేస్తాడంట,
గుడ్డిన పుట్టి మనం తినాలి అంటాం లేదా? ఒక వ్యక్తిగా అన్ని దారి పని చేస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏమంటారు తెలుసా? లేయా ద్వేషింపబడ్డారు అంటే ఎందుకు? జబ్బు కట్టుతుంది, కళ్ళు బాగోలేవు, ఆమెకి పుట్టుకల పుట్టింది. అలా పుట్టడం ఏం జరిగింది అంటే మాటి మాటికి ఇంట్లో వాళ్ళతో బాధే, ఇప్పుడు చెల్లితో కూడా బాధే. అక్కడ మాట్లాడుతున్న మాట ద్వేషింపబడ్డదంట ఆవిడ. ఎవరు ద్వేషిస్తారండి? ఎవరు శ్రమ పెట్టి ఉంటారు? ఎవరన్నా మాట్లాడంటారు కదా? ఇంట్లో వాళ్ళే కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటారు సంగమా, కొన్నిసార్లు మన ప్రాంతంలో మనం మాట్లాడుతుంటారు, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో మనతో మాట్లాడుతుంటారు. అలాగా ఇక్కడ మాట్లాడుతున్న మాట అదే ఏమిటి? లేయా ద్వేషింపబడిందంట. ద్వేషింపబడ్డం అంటే ఎంత శ్రమ అండి. గుడ్డవని గుడ్డుదనా అని పిలిస్తే అంత బాధ అనిపిస్తుంది. ఎంత భయంకర పరిస్థితి అండి, ఎంత బాధపడుతుందో. ఈరోజు సంఘం అర్థం చేసుకుందాం. లేయా ద్వేషింపబడ్డదంట అంటే ఎవరితో? భర్తతో ద్వేషింపబడ్డది, చెల్లితో ద్వేషింపబడుతుంది, అక్కడ ఉత్పత్తులతో ద్వేషింపబడుతుంది, ఇంట్లో పనులతో, కుటుంబంతో, ఈదులోని ఏంటి ద్వేషింపబడ్డం. ఆమె బయటికి వెళ్ళాలని చేయడుకుని వెళ్ళాలా? ఆమె కన్నం కంచెతో పెడితే అమ్మ కంచెతో అది కూడా ఇక వాళ్ళు వెళ్ళిపోలేవా? ఏమన్నా గుడ్డిదాయి కదా, ఎలా వెళ్ళిపోగలది? రానికని సేవ చేయలేకపోతే అనేవారు ఉన్నారు. ద్వేషింపబడ్డ ఏమైపోయిందట? ద్వేషింపబడ్డారంట. లేయా ద్వేషింపబడ్డ ఎవరు చూశారని చెప్తున్నాడు? యెహోవా చూచి అని అన్నాడు. ఎవరు చూశారు? దేవుడికి మహిమ కలుగునిగా. యేసే నీ శ్రమను లక్ష్య పెడతాడు సంగమా, యేసే నీ శ్రమను లక్ష్య పెడతాడు. లేయా ద్వేషింపబడ్డది, లేయా దుఃఖపడుతుంది, లేయా బాధపడుతుంది, లేయా హింసపడుతుంది, ఎన్నో మాటలు కాస్తుంది. ఆ మాటలు కాసిన లేయా జీవితంలో యెహోవా చూశాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంటే సంఘం అర్థం చేసుకుందాం. నేను ఎవరు చూడలేదు అని అనుకోవచ్చులే, నేను చూసేవాడు కూడా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నీ శ్రమను లక్ష్య పెట్టేవాడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నీ పరిస్థితులు మార్చేవాడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నీ స్థితిగతులు మార్చేవాడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని యెహోవా చూచి అన్నది లేదా? దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. భర్త భార్యతో కాపురం చేశాడు, మళ్ళీ గుడ్డిదే అని అన్నాడు, ద్వేషింపబడుతూ ఉంది. అది దేవుడు చూసి ఇప్పుడు ఈ గుడ్డ ఆమె లేయా ఏమవ్వాలి అని అంటే దేవుడు చూశాడు కాబట్టి జరిగిన సంఘటన ఏమంటాడు? యెహోవా చూచి ఆమె గర్భము తెరిచును, రాహేలు గొడ్రాలే ఉండును, లేయా గర్భవతి కుమారునికని యెహోవా నా శ్రమను చూచి ఏం చేశాడట? చూచి ఉన్నాడు. నేను చూశాడు దేవుడు ఆమె శ్రమను. యెహోవా ఆమెను చూశాడు, ఆమె కలుగుతున్న శ్రమను చూశాడు లేదా? మంచి స్తోత్రం చెప్తారు. యెహోవా ఆమెను చూశాడు. ఇప్పుడు తర్వాత ఆమె శ్రమను కూడా ఏంటా శ్రమ అంటే ఇది గుడ్డిదే కానీ ఇది గర్భం తెరవాలి. ఇప్పుడు ఈ గర్భాన్ని దేవుడు తెరిచింది, అందుకని శ్రమను చూసి అన్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే యెహోవా మన శ్రమను మనకు పడుతున్న ప్రతి కష్టము చూస్తాడు సంగమా. మనము గుడ్డోల్లో ఉంటామేమో, ఆత్మీయతలు జరగకుంటేమో, దేవుడు గుడ్డోడు కాదు. దేవుడు పడుతున్న ప్రతి కష్టాన్ని చూస్తున్నాడు. అందుకని అక్కడ మాట్లాడుతున్న మాటల్లో ఏమన్నాడు? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. అంటే నువ్వు తింటున్నావు లేదో దేవుడికి తెలుస్తుంది, నీ పరిస్థితి ఎలా ఉందో దేవుడికి తెలుస్తుంది. అంటే నువ్వు కూర్చుంటా లేచుట మాట్లాడుట అన్నీ కూడా తెలుస్తామా ఇక్కడ. అందుకని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడంట. వా ఎంత మంచి దేవుడి సంగమా. అందుకే యేసయ్యా నీ శ్రమను లక్ష్య పెట్టును. యెహోవా చూచి ఆమె గర్భవతి ఏం చేశారన్నమాట? యెహోవా నా శ్రమను చూచినాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకోని అతనికి రూబేన్ అని పేరు పెట్టాను. దేవుడికి స్తోత్రం. ద్వేషింపబడిన ఆమె జీవితంలో ఇప్పుడు ఏమైంది తెలుసా? ఆయన శ్రమను చూసినాడు. రాహేలు గొడ్రాలదే, లేయా జబ్బు కళ్ళదే, ద్వేషింపబడిన ఆవిడ.
అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఏం కన్నదండి? కుమారుణ్ణి అంటే దేవుడు ఎవరి శ్రమను చూశాడు? ఆమె బాధపడుతున్న బాధ అంతా కూడా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. అక్కడ అడుగుతాడు, ఎప్పుడైతే ఆమె శ్రమను చూసాడో ఆమె కుమారుని ఇస్తే ఆ కుమారుని పేరు ఏంటంటే రూబేలు. దేవుడికి స్తోత్రం. ఇంటికి అప్పుడు దాకా వారసుడు లేడు. అప్పుడు దాకా యాకోబుకి సంతానం లేడు. అప్పుడు ఏమైంది? అప్పుడు కుమారుడు లేయా గర్భాన్ని తెరిచాడంటే దేవుడు. తెరిచి ఎవరిని కన్నాడు? వాళ్ళు కూతుర్ని కనలేదు. గుడ్డుదేవుడు కూతుర్ని కన్నవాడు ఉందేమో, అదో శ్రమను వద్దునేమో. కానీ దేవుడు నీ శ్రమని లక్ష్య పెట్టేవాడు సగమా. దేవుడు నీ పరిస్థితిని చూసేవాడు సగమా. లయాకి ఏదిస్తే తను ప్రేమిస్తాడు, ఏదిస్తే బాగుంటుందో, ఏదిస్తే ఆనందంగా ఉంటుందో అది దేవుడు చూశాడు. కాబట్టి ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. లేయా గర్భములో నుండి కుమారుని తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. అందుకే యెహోవా మన శ్రమను లక్ష్య పెట్టును. యేసు ప్రభువు మన శ్రమను లక్ష్య పెడతాడు సంగమా. ప్రతి శ్రమను చూస్తాడు సంగమా. ఆయన ఇక్కడ అదే జరిగింది కదా. ఈవిడ ద్వేషింపబడ్డదంట. ఇప్పుడు ఆ ద్వేషింపనాడు జీవితం ఏం చేశాడంటే ఆ ద్వేషింపన్న ఆ కుమార్తె జీవితంలో ఇప్పుడు ఎప్పుడైతే కుమారుని ఇచ్చి ఉన్నాడో అద్భుత రీతిగా మళ్ళీ తన భర్తకు ప్రేమ కలిగిన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు లేయా తండ్రి ఉన్నాడు కదా, కుటుంబం ఉంది కదా. ఇప్పుడు మనవడు పుట్టడం వస్తారు రాదా? ఖచ్చితంగా వస్తారు. లేయాకి ఎప్పుడైతే ఆ కుమారుడు పుట్టాడో బంధువులు వచ్చి చూస్తారు. కుమారు ఈమె కళ్ళు లేకపోయినా గుడ్డులైనా ద్వేషపడినా చక్కని కుమారుని కన్నా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శ్రమను ఎవరు చూశారంట? ఎవరు చూశారంట? అంటే మనం పడుతున్న ప్రతి శ్రమను కూడా దేవుడు చూస్తాడు సంగమా. ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. నేను ఎవరెవరో చూడాలని కోరుకోకు. నాకు శ్రమ వచ్చింది, ఎవరైనా ఆదుకుంటే బాగుండు, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు, ఎవరు నాకు ఇబ్బంది నాకు ఆదుకుంటే బాగుండు అని ఎప్పుడు అలాగే అనుకో. ఈరోజు సంగమ దేవుడు అంటున్న మాట అంటే ఇక ఈమె ద్వేషింపబడిన ఆవిడే, శ్రమ పడుతున్న ఆవిడే, బాధపడుతున్న ఆవిడే. మరి ఈవిడి జీవితంలో దేవుడు ఆ శ్రమను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆ శ్రమ లక్ష్యం. అందుకే అన్నాడు, యేసయ్యా నా శ్రమను అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా శ్రమ లక్ష్య పెట్టి నా శ్రమకు బదులు నాకు శాపానికి బదులు నాకు మేలు చేద్దారా అన్నాడు కదా. శ్రమను లక్ష్య పెడితే మేలే వస్తుంది నీకు. హల్లెలూయా. మన దేవుడు మన శ్రమను లక్ష్య పెట్టేవాడు. దేవుడికి మహిమ కలుగును. ఆస్తులు పంచుకున్న వాళ్ళు ఉంటారు కానీ శ్రమలు పంచుకున్న ఎవరు ఉండరు. నీ రోగాలు తీసుకున్న ఎవడు ఉండరు. కన్నా యేసు ప్రభువు నీ రోగాలు భరించాడంట. నీ శ్రమకి నా శ్రమకి ఆయన శ్రమ అనుభవించాడంట. అర్థం చేసుకుంది సంగమా. దేవుడి ఉద్దేశం ఏంటి? దేవుడి నిర్ణయం ఏంటి అంటే యేసయ్య నా శ్రమను లక్ష్య పెట్టాడు. ఈరోజు లయ గర్భం తెరవబడిపోతే ఆమె ఇప్పటికి ద్వేషింపండి మనం చెప్పుకుంటుంటాం కదా. మేకాల కోసం సౌలు కుమార్తె పేరేంటి? మేకాల్ కదా. ఏం చెప్పుకుంటాం? మరణమంత వరకు కూడా గర్భము కదా. ఎందుకు అంటే ఆమె దేవుణ్ణి దూషించే స్థితికి వెళ్ళింది. దావీదు భక్తుడు దేవుణ్ణి ఆరాధిస్తే దేవుని దూషించే స్థితికి వెళ్ళింది. మరణమంత వరకు కూడా ఆమె గర్భం తెరవబడలేదు. ఈరోజు లేయా ద్వేషింపబడ్డది అని నా దేవుడు నన్ను చూశాడు. నన్ను చూసి నా మీద ఏం చేశాడు? అక్కడ మాట్లాడుతున్న మాట నా శ్రమను చూసి ఉన్నాను. ఇక్కడ ఆమె శ్రమను చూశాడంటే నీ శ్రమ నా శ్రమను చూడ్డా, నీ పరిస్థితి నా పరిస్థితి దేవుడు చూడ్డా. ఎలకాలం ఇలా ఉండిపోతావా నువ్వు? ఇప్పుడు దేవుడు అనుకుంటే నీ పరిస్థితి మారిపోతే ఆమె ఇప్పుడు అనుకుంటే దేవుని పట్ల గొప్ప కార్యం చేయగలడు. ఆమె అర్థం చేసుకున్న సంగమా. లేయాని
దేవుడు చూశాడంట. యెహోవా చూశాడంటండి. యేసు ప్రభుల వారు ద్వేషింపబడుతున్నామని చూశాడు, హింసింపబడుతున్నామని చూశాడు, గుడ్డిదానా 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 అని నాన్న మాట్లాడి చూశాడు. చూసి 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 ఒక్కసారి ఆమె జీవితంలో ఆ శ్రమ తొలగించాడు. దేవుడికి స్తోత్రం. ఆ ద్వేషంను తొలగించాడు. దేవుడికి స్తోత్రం. ఆ నిందలు తొలగించాడు. దేవుడికి స్తోత్రం. అందుకంటాడు మాట్లాడుతున్న మాటలో, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమి నన్ను ప్రేమించును కదా అనుకోని అతనికి రూబేన్ అని పేరు పెట్టిన దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకున్న సంఘం లేయా పట్ల, ద్వేషింపబడుతున్న ఆమె పట్ల, శ్రమ పడుతున్న ఆమె పట్ల దేవుడు ఎండు మేలు చేశాడు. సంగమా, ఎంత గొప్ప కార్యం చేశాడు. సంగమా, ఈరోజు నీ శ్రమను లక్ష్య పెట్టేవాడనే యేసు ప్రభువు వారు. ఎప్పుడు శ్రమలు అంటే శ్రమల్లో ఇలా ఆదుకోవాలి, అదిగా ఆదుకోవాలి మనసులో కూడా రాకూడదు. సంగమా, మనసులో కూడా రాకూడదు. ఎంత ఇచ్చాడు శ్రమ? నువ్వు భరించినంత, నువ్వు భరించిన నీ ప్రాణం కంటే నీ బలము కంటే ఎక్కువ పోసాడు కదా దేవుడు. నువ్వు భరించినంత ఇద్దరు అంతకంటే ఎక్కువ అవడు. ఈరోజు లేయ పడ్డది, శ్రమ పడ్డది. అది ఎవరు చూశారు? ఎవరు చూశారంటే దేవుడే చూశాడు. సంగమా, ఇప్పుడు శ్రమ పడ్డది కదా, దేవుడు ఏం చేశాడంటే అద్భుత రీతిగా తమ శ్రమను లక్ష్య పెట్టి ఇప్పుడు ఏం చేశాడు? మేలు చేశాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేశాడంట? ఏం చేశాడంట? ఏం చేశాడంట? మేలు మేలు చేశాడంట. ఈరోజు నిన్ను నన్ను చూసేవాడు, నీ శ్రమను చూసేవాడు ఉన్నాడు, నా శ్రమను చూసేవాడు ఉన్నాడు. వింటున్న వారు చూస్తున్న, వింటున్న వారు కూడా శ్రమను కూడా దేవుడు చూస్తాడు. ఈరోజు సంగమా, నీ శ్రమను చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. లేయానే దేవుడు చూసినప్పుడు ఈరోజు నువ్వు ఆరాధిస్తూ ప్రార్థిస్తూ కన్నీరు విడుస్తున్నావు. నిన్ను చూడ్డా దేవుడు? నువ్వు తింటున్నావో లేదో, లేముతున్నావో, ఇబ్బందులు ఉన్నాయో, లేకపోతే నీ ఇంట్లో ఎన్ని శ్రమలు ఉన్నాయో దేవుడు చూడ్డా? ఖచ్చితంగా దేవుడు చూడ. ఆ ప్రార్థన చూసి నీకు ఉంది కదా. నువ్వు ప్రార్థన మానేసి ఊరి మీద తిరగట్లేదు కదా, ప్రార్థన మానేసి లోకంలో కలిసిపోలేదు కదా, ఖచ్చితంగా దేవుడిలో ప్రార్థిస్తున్నావు కదా. ఆ ప్రార్థన దేవుడి చూస్తాడు కదా ఖచ్చితంగా. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఎప్పుడైతే దేవుడు చూసి ఉన్నాడో ఆమె గర్భవతి కుమారుని కంటే అతని పేరుకు రూబేన్ అని పెట్టిందంటే దేవుడికి మహిమ కలుగునుగా. అంటే ఆమె ద్వేషింపబడ్డప్పుడు కాదండి, మనిషి గుడ్డిదానాన్ని పోయింది, కుమారుని కన్నది. ఆవిడ శ్రమను తొలగించాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగా. గుర్తుపెట్టుకోండి సంగమా, లేయానే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోడా దేవుడు? ఆమె ఆశ్రయించిన దేవుడు ఈరోజు నువ్వు నేను ఆశ్రయిస్తున్నాం కదా. ఈరోజు వాళ్ళకంటే ఎక్కువ అవడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు కదా. దేవుడు ప్రార్థన చేసుకుని, అమ్మ ఉంటే వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకుని అంటున్నాం కదా. దేవుడికి మహిమ కలుగునుగా. అందుకే యేసే నీ శ్రమను లక్ష్య పెడతాడు, ఖచ్చితంగా నీకు జవాబు దేవుడిస్తాడు. సంగం దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. చూడ మరొక మాట బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువు. లోకాసువార్త 5వ అధ్యాయం 4వ వచనం కానీ చదవండి. దోను లోతుగా నడిపించి చేపలు పట్టుటకు నీ వల వేయడని ఏమండి సీమోనుతో చెప్పగా దేవుడికి మహిమ కలుగునుగాక. సీమోను రాత్రి అంతా చేపలు పట్టడానికి వెళ్ళాడంట. రాత్రి అంతా గోడ పడితే కనీసం ఏమి కూడా ప్రయాసపడ్డాడు, నిద్రమానాడు, శ్రమ పడ్డాడు. శ్రమ పడినా చేతికి ఫలము రాలేదు. రాత్రి అంతా అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ? ఆయన బోధించు,
ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణి లోతుకు నడిపించి చేపల పట్టుటకు మీ వల వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాస. రాత్రంతా ఏం పడ్డాడట? శ్రమ పడ్డాడండి. రాత్రంతా ఏమిట? రాత్రంతా శ్రమ. రాత్రంతా కూడా ఎక్కడ ఉన్నాడంట? పరుపు మీద కాదు, పడవ మీద. పడవ ఎక్కడ ఉంది? ఇంట్లో కాదు, సముద్రం మీద ఉంది. ఏం చేస్తాడు అంటే వల వేసి చేపలు పడదామని కొన్ని ప్లేసులకి వేస్తుండగా రాత్రి అంతా ప్రయాసపడినే ఉన్నాడంట. రాత్రి అంతా కూడా పడుకోలేదంట ఆయన. పడుకోలేదు సగమా. పడుకోకుండా రాత్రి అంతా ఏం చేశాడు? శ్రమ పడ్డాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. రాత్రి అంతా వల వేశాడు. వల వేస్తున్నాడు, లాగుతున్నాడు, వల వేస్తున్నాడు, లాగుతున్నాడు. ఈ పక్క ఆ పక్క, ఎదురు వెనక ఎత్తున ఉన్నాడు. కానీ రాత్రి అంతా ఏం చేశాడంట? రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, శ్రమ పడ్డాడు. కానీ ఏమీ కూడా ప్రయోజనము లేదు. మనమైతే చర్చిల మానేసి ప్రయాసపడతాం. చర్చిల మానత్వం ఆదివారం కూడుకున్నప్పుడల్లా రావడం ఏర్పడేస్తుంటాం. కానీ ఈయన ఎప్పుడు వెళ్ళాడు? రాత్రి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. ప్రయాస, రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఆయన వృత్తికి ప్రయాసపడ్డానికి వెళ్ళాడు. వెళ్తే రాత్రి అంతా ప్రయాసపడినా కనీసం ఒక్క శాప కూడా అడలేదు. అక్కడ చదువుతున్న వచ్చిన అన్నాడా? ఏమన్నాడు అక్కడ? ఏమంట? మేము రాత్రి అంతా ప్రయాసపడమే కానీ మాకేమీ. ఎంత శ్రమ! 12 గంటలు నిద్ర వేస్ట్ అయిపోయింది. ఎన్ని గంటలు? 12 గంటలు. ఎప్పుడు అవకాశం తాడు పడుకునేరేమో 12 గంటలు. తప్పే ఉంది. 12 గంటలు ఎదురే రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. గాళ్ళు, ఎదురు గాళ్ళు, చలి, బీభత్సం అంతా ఉంది. ప్రయాసపడ్డాడు కానీ ఏమి కూడా అంటాడు. అక్కడ అంటాడు, ఏమంటాడు చూడండి, మాకేమీ దొరకలేదు, ఆయన నీ మాట చెప్పునా అన్నాడు. అంటే సీమోను రాత్రి వెళ్ళి వేటకి వెళ్ళి చేపల పట్టలను శ్రమ పడ్డాడని ఎవరు చూశారంటే యేసయ్య చూశాడు. సంఘం అతను పడుతున్న శ్రమని, అతను పడుతున్న ప్రయాసను చూశాడు. వల్ల కడుక్కుంటున్నాడు, బాగు చేసుకుని చూస్తున్నాడు. ఏమి కూడా అక్కడ లేవని చూసి లోతుకు తోయని అన్నాడు. దేవుడికి స్తోత్రం. అదే కాలం అది, ఏదో కాలం అనుకోండి. వేటకి ఎప్పుడు వెళ్ళాలి? రాత్రి వెళ్ళాలి. ఎప్పుడు రాత్రి వెళ్తే నిమ్మలం ఉంటారు కదా. రాత్రి వెళ్ళగానే యేసుప్రభు ఎప్పుడు తీసుకెళ్తున్నాడు? పగలు బోధించు అన్నాడు లేదా? రాత్రి అంతా ప్రయత్నం పగలొస్తా లేదా? రాత్రి అంతా ఎక్కడ ఉన్నాడు ఆయన? ఉన్నాడు. పగలు ఎక్కడ ఉన్నాడు ఆయన? కొడుతున్నాడు. అప్పుడు పగలగా తీసుకుంటూ ఏమంటాం? లోతుకి ఏసు లోతు తెమ్మంటూ లేదా? లోతుకు తొయ్యి అన్నాడు అన్న లేదా? ఇక్కడ ఒక మాట చెప్పనండి, లోతుగా అన లేదా? యేసు ప్రభు దొరకొద్దు పైపైన భక్తి చేయకు, లోతుగా చేయి భక్తి. తుమ్ముతో ముక్కుడుగా భక్తి చేస్తాం అనుకో, మళ్ళీ అంటే చూడకి ఏముండదు. అలాంటి భక్తి చేయకూడదు. లోతుగా భక్తి చేయ. లోతుగా అనడం లేదా? ధోని కొద్ది లోతుగా చేయడం లేదా? ఈరోజు నీ ఆత్మ చింత నా ఆత్మ ఎలా ఉండాలంటే లోతుగా వెళ్ళాలి. ఆదివారం చర్చికి వెళ్తాను. ఎందుకు వెళ్తున్నాను? ఆలోచించు. అంటే ఎక్కొట్టడానికి ఆలోచించుకోక. ఎందుకు వెళ్తున్నాడు చర్చికి? అతని ఆదివారం చర్చికి ఏం నేర్చుకుంటున్నాను? ఈడు మొక్క వారం మొక్క చూడటానికా? అది లోతుగా వెళ్ళాలి. యేసు ప్రభు ఆదివారం చర్చికి వెళ్తే ఎందుకు ఆదివారం చర్చికి? ఆయన పునరుద్ధానం తిరిగి లేచాడు. నా శాపము నా పాపాన్ని కొట్టుబడి తిరిగి లేచిన దేవుడు అని లోతుగా ఆలోచన నేర్చుకోవాలి. ఏం మాట్లాడాడు దేవుడు వాక్యం ద్వారా? ఏం మాట్లాడలే మామలే కాదు. ఈ మాట్లాడిన దేవుడు ఈ మాట ఇక్కడ ఉంది అంటున్నాడు కదా. ఈ మాట ఈ కార్యం చేసి అది లోతుగా తెలుసుకొని నేర్చుకోవాలి. అందుకే లోతుగా తొయ్యి అన్నాడు. ఈరోజు నీ నా జీవితంలో లోతైన భక్తి చేయి. లోతైన భక్తి చేయడం నేర్చుకోలేదు మీరు కూడా. ఎప్పుడైతే లోతుగా అన్నాడు
ఈ రోజు నేను ప్రయాసపడ్డాను కదా, నాకు ఏం దొరకలేదయ్యా. శ్రమ చూసాడండి దేవుడు. రాత్రి అంతా పాపం వలలో వేస్తూ రాత్రి చూస్తున్నాడు. ఎప్పుడు తెల్లారి తొట్టుకొద్దాం పేరుతో రాత్రి సముద్రం వదులు పాపం లెక్కేసుకోదు. 8-10 గంటలకు ఒక వేసాడేమో, 10-12 ఒక ఏమి రాలేదు. 1 గంట 2 4 4 అయినా రాలేదు. ఒడ్డుకొచ్చాడు. ఇంకెందుకు అన్నాడు, ఒడ్డుకొచ్చి ఏం చేస్తున్నాడు, ఇంక దులుపుకుంటున్నాడు. ఎందుకంటే నాచు ఉంటుంది కదా, వాళ్ళు ఏమో కొమ్మలు ఏమైనా పడుతున్నాయో ఆకులు ఏమి తట్టుకుంటే ఆవిడ కడుకొని చూసి లోతు అని అన్నాడు. తోసాడు లోతుకి. లోతు ఏం చేస్తాడు, ఇప్పుడు ఇయ్యను అన్నాడు. నీ మాట చెప్పనన్నా లేదా? దేవుడికి స్తోత్రం. సీమోను చెప్పుకోలేదు, కష్టం ఉందండి. ఆ కష్టాన్ని ఎవరు చూశారు? అడుక్కుని ఇంటికి వెళ్ళిపోతారు, అంతే, ఇంకేం లేదు. కానీ అది దేవుడే చూసి అతని దగ్గరికి వచ్చి, అక్కడ మనం చదువుకుంటే ఇప్పుడు పక్కన వాళ్ళ వేయాలి కానీ విస్తారమైన శ్రమను ఏం చేశాడు? అది తీసాడు. శ్రమను ఇప్పుడు అక్కడ ఉందా లేదు? చదవండి. మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు. ఆయన నీ మాట చెప్పిన వాళ్ళ ఎంతమని ఆయనతో చెప్పగా వారు అలాగే చేసి విస్తారమైన చేపలు పెట్టి అందుచేత వారు వలలు. ఇప్పుడు శ్రమ ఉందా పోయిందా? చెప్పాలి. శ్రమను ఎవరు లక్ష్య పెట్టారు? ఇప్పుడు యేసుప్రభు కాక మరొకడు వచ్చి చెప్పాడు ఈ టమాట. యేసుప్రభు వచ్చి ఏం చేయాలి? లోతుకుతానని లేదా? తోసాడు. ఇప్పుడు వలమైన లేదా? వేసాడు. ఏతుడు ఏమైపోయింది? విస్తారమైన. అంటే అప్పుడు దాకా ప్రయాసపడ్డా లేదా? దేవుడికి స్తోత్రం. యేసుప్రభు చేత పగలు కూడా చేపలు పడాలంటే దేవుడికి మహిమ కలిగి ఉంది. ఈరోజు సంగమం గుర్తు పెట్టుకో, ఎప్పుడైతే అతను చూశాడో ఆయన శ్రమను చూసి యేసుప్రభు డైరెక్టర్గా వచ్చి ఏం చేసి తెలుసా? ఆ శ్రమనంతా కూడా ఇప్పుడు వలలు పిగిలిపోయాడంటే గొప్ప బ్లెస్సింగ్ ఎవరికి ఇచ్చాడు? వలలు పగిలిపోయేంత బ్లెస్సింగ్ ఎవరికి వచ్చిందంటే శ్రీమనికి వచ్చేసింది. అంటే శ్రమని దేవుడు చూసి వచ్చాడు కదా, లయాన్ని దేవుడే చూశాడు. ఇది సీమోను కూడా దేవుడే చూస్తున్నాడు. వచ్చి అతనికి చెప్పి అతని శ్రమను పోగొట్టాడు. సగమా విస్తారంగా చేపలు పెట్టి వాళ్ళు ఏమైపోతుంది? ఇప్పుడు పిగిలిపోతూ ఉన్నాయంట. వా, అందుకే యేసయ్య నా శ్రమను లక్ష్య పెట్టిన. ఆయన లక్ష్య పెడితే నాకు మేలు కలుగుతుంది. దేవుడికి స్తోత్రం. లక్ష్య పెట్టాడు, లయ పట్ల కదాడికి మేలు కలిగింది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సీమోను జీవితంలో ఏం జరిగిందంటే లక్ష్య పెట్టాడు కాబట్టి వలలు పిగిలిపోతున్న. దేవుడికి స్తోత్రం. విస్తారమైన చేపలు పట్టాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమను ఎవరు చూస్తున్నారు? కోరుకో. నా శ్రమను ఈడు చూడాలి కోరుకు, దేవుడు చూడాలి కోరుకో. దేవుడికి మహిమ కలిగింది. హల్లెలూయా. అర్థం చేసుకున్నాను సగమా. మన శ్రమను ఎవరు చూస్తారంట? ఇక్కడ సీమోని శ్రమ ఎవరు చూశారంటే దేవుడు. ఇప్పుడు శ్రమను చూసి దేవుడు ఏం చేశాడంటే ఆ శ్రమను తీసి ఇప్పుడు ఏం చేశాడు? మేలును కలగజేశాడు. ఏం చేశాడంట? మేలును కలగజేశాడు. సగమా చూడండి, మొదటి రాజుల గ్రంథమైన 2వ రాజుల గ్రంథం చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనం. అంతట ప్రవక్తల్లో శిష్యుల్లో ఒకరి భార్య దాసుడైన నా పెనిమిటి చాలు. ఏమన్నాడంట? ప్రవక్తల్లో శిష్యులు ఒక ఆమె వచ్చి, ఒక స్త్రీ వచ్చి, ఒకరి భార్య వచ్చి ఎవరి దగ్గరికి వచ్చారు అంటే ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నీ ప్రవక్తల్లో ఒక వ్యక్తి నా భర్త చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? అక్కడ ఉన్నప్పుడు అప్పులు ఆడేశాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చనిపోయాడు కాబట్టి నా అప్పులు వచ్చి నా పిల్లలను నన్ను తీసుకెళ్ళిపోతున్నా అంటారయ్యా అని చెప్పింది. ఆవిడకి ఏం కలిగింది? భర్త చనిపోయాడు. ఇప్పుడు ఏమున్నాయి? శ్రమ ఉంది. ఎప్పుడైతే శ్రమ ఉందో అక్కడ మాట్లాడుతుంటూ పాట ఏమంటాడు? నా పెనిమిటి చనిపోయాను,
అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడి ఉండినని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వారిన 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవడానికి వచ్చి ఉన్నాడు. ఎలీషాకు మొర్ర పెట్టగా సమస్త దైవజనుడికి చెప్పుకుంటూ ఉంది, శ్రమను దైవజనుడితో పంచుకుంటూ ఉంది. దైవజనుడికి ఇంటి మీద నుంచి అయ్యా పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఏం చేయాల? నా భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఎలా ఉన్నా నీకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే నాకు వచ్చిన సమస్య ఇది. ఇప్పుడు అప్పుల వారు వచ్చిన నా 2 పిల్లల్ని అని ఎవరి దగ్గర దైవజనుడి దగ్గర వచ్చి మొరపెట్టుకుంటూ ఏడుస్తుంది. ఆ దైవజనుడు దేవుడిలో ప్రార్థన చేసి నీ దగ్గర ఏముంది అడిగినప్పుడు ఒక నూనె కుండ ఉందని అన్నాడు. ఇప్పుడు ఆమె శ్రమ ఉంది, ఆ శ్రమను పోగొట్టాలి. ఇప్పుడు ఆమె బాధ ఏంటి, ఆమె పరిస్థితి ఏంటంటే తన పిల్లలిద్దరు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అందుకని ఆమె శ్రమను లక్ష్య పెట్టాడు దేవుడు. ఏమన్నా నూనె కొండ ఒకటే ఉంది అన్నాడు, మాట్లేదు. ఇంకా లోపలికి వెళ్ళి పాత్రలు అందరం తీసి తలుపులేసుకున్న నూనె కూడా ఒకదాన్ని పోతున్నా అన్నాడు అంతే. ఈరోజు ఎప్పుడైతే ఆమె ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి పాత్రలు తీసుకొని వచ్చి లోపల పెట్టి ఆ నూనె కూడా ఒకదాన్ని ఉంపుతున్నాడో ఆ నూనె కొండ ఏమేమి తెలిసి ఒక్కొక్కటి ఇంటికి పక్కన పడుతున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా పాత్రలు అయిపోయి ఆ నూనె నిలిచిపోయింది అన్నమాట ఉంది అక్కడ. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి అయ్యా అన్ని నిండిపోయాయా అంటే ఇప్పుడు ఏంటంటే ఈ నూనె అమ్మి నీ అప్పులు తీర్చుకో. ఆ పిల్లలు తీసుకెళ్తానికి శ్రమే కదండి. కడుపును పుట్టిన 2 పిల్లలు పట్టుకుపోతున్న బాధ అనిపించదా, పేద అనిపించదా? మరి ఆ శ్రమను ఎవరు చూశారు? చెప్పాలి. ఏం చేశాడు? ఆమె పక్షాన ప్రార్థన చేశాడు దేవుడు. దైవజనుడు ఎప్పుడైతే ఆమె పక్షాన ప్రార్థన చేశాడో అద్భుత రీతిగా ఆమె శ్రమను చూసి ఆమె శ్రమను లక్ష్య పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నూనెంతా అమ్మి ఆ డబ్బులు తెచ్చుకుని అప్పులు తెచ్చుకొని మిగిలిన డబ్బులతో నీవు నీ బిడ్డలు బ్రతకండి. శ్రమను ఎవరు లక్ష్య పెట్టారు? ఇప్పుడు ఆ శ్రమ దేవుడు లక్ష్య పెడితే ఏం జరిగింది? ఆమెకి మేలు జరిగింది. మనం శ్రమ వస్తే ప్రార్థించడం నేర్చుకోవాలి, దేవుడి సొంతలో మొరపెట్టడం నేర్చుకోవాలి. అడిగే దేవుడి శ్రమ వచ్చినంత వరకు శ్రమొత్త నీ కొరకు మనం కూడా ప్రార్థన చేసే విధంగా ఉండుకో. శ్రమొత్తును వేటను నేర్చుకోవాలి, దేవుడి దగ్గర అంగలాచన నేర్చుకోవాలి, కన్నీరు కథ నేర్చుకోవాలి. అయ్యా నా సమస్య, నా పరిస్థితి ఏంటయ్యా నన్ను ఆదుకోని నువ్వు అడగాలి దేవుడి సన్నిధానంలో. ఎప్పుడైతే అడుగుతామో ఖచ్చితంగా దేవుడు ప్రార్థన మన శ్రమను ఏం చేస్తాడు? తోలగొడతాడు. సంగమా ఆ శ్రమను తప్పించి ఏం చేస్తాడంటే మేలు మనకి చేస్తాడు. నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసయ్య మన శ్రమను లక్ష్య పెట్టాడు. లేయా జీవితం లక్ష్య పెట్టాడు కాబట్టి ఏమైంది? ఆమెకు మేలు కలిగింది. దేవుడికి స్తోత్రం. ఈరోజు సీమోను జీవితంలో ఆ శ్రమను దేవుడు లక్ష్య పెట్టాడు కాబట్టి ఏం జరిగిందంటే ఈరోజు విస్తారమైన ఆశీర్వాదం అని ఒక మేలు కలగజేశాడు. ఈరోజు అప్పుల బాధతో బాధపడుతున్న తల్లి బిడ్డలు బాధపడుతున్నారు. అప్పులు వచ్చి పిల్లలు తీసుకెళ్ళి ఎంత రోదన, ఎంత భయంకర పరిస్థితి, ఎంత భయంకర బాధ అండి బాబా సమస్య. ఎప్పుడైతే ఎలాగుందని చెప్పారో ఆమె శ్రమను దేవుడు లక్ష్య పెట్టాడు కాబట్టి పాత్రలన్నీ తీసుకొని వచ్చి ఒక్కొక్క దాంట్లో ఏమవుతుంది తెలుసా? ఒక్కొక్కటి కూడా ఆ పాత్ర ఆ నూనెతో నింపబడుతూ ఉంది. ఆ నూనె అంతా పక్కకు వచ్చింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ నూనె దేనికి పనికి వచ్చింది? అమ్ముకోండి. దేవుడికి స్తోత్రం. అమ్ముకుంటే ఏమవుతుంది? అప్పులు తీర్చుకోండి మీరు, ఇంకా మిగిలిన డబ్బులు మీరు దేవుడు తీర్చుకోగా అప్పులు సమస్యలు తీరిపోగా ఇంకేంటంట ఇంకా బతకడానికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నీ శ్రమను లక్ష్య పడితే 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఆస్తులు నింపుతాను. నిన్న అప్పులు మాత్రమే తీరుతాను, మిగతా బాధ నువ్వే పడంటారని చెప్పేవాడు అలా చెప్పే దేవుడు కాదు. సంగమా ఇక్కడ మాట్లాడుతున్న మాట అప్పులు తీరిపోగా మిగిలిన డబ్బులతో ఆ బిడ్డలు నువ్వు బతకండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. యేసయ్య నీ శ్రమను లక్ష్య పెట్టును. ఆ లక్ష్య పెడితే లేయాకు మేలు కలిగింది, సీమోనుకు మేలు కలిగింది. ఇక్కడ అప్పులతో బాధలతో పడుతున్న ఈ తల్లి కుటుంబానికి మేలు కలిగింది. మరి ఈ ముగ్గురు ఎడల చేసినప్పుడు నీ శ్రమను దేవుడు లక్ష్య పెట్టడా? నీ వ్యాధిని లక్ష్య పెట్టడా? నీ కష్టాలను లక్ష్య పెట్టడా? నీ పరిస్థితులు మార్చడా? నీ స్థితిగతులు మార్చడా? నువ్వు గుర్తు పెట్టుకో సంగమా, నిన్ను నన్ను లక్ష్య పెట్టేవాడు ఆయనే. చూడాలి ఆయన వైపు, వినాలి ఆయన మాట.
ఆయనకు విధేయత చూపించాలి. నువ్వు ఆయనంటే ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన నువ్వు ప్రేమించినప్పుడు ఖచ్చితంగా నీ ఆటలు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. మంచి స్తోత్రం చెప్పు దేవుడికి. హల్లెలూయా. అర్థం చేసుకుందాం సంగమా. యేసయ్య నా శ్రమను, యేసయ్య నా శ్రమను, యేసయ్య నా శ్రమను ఆయన లక్ష్య పెట్టాడు కాబట్టి ఈ ముగ్గురు జీవితంలో కార్యం జరిగింది. ఇప్పుడు నీ మీద లక్ష్య పెడుతున్నాడు దేవుడికి స్తోత్రం. నీకు మేలు కలుగునుగా, నీ శ్రమను పోగొట్టి నీకు ఆనందం ఇచ్చునుగాక, నీ రోగమును పోగొట్టి నీకు ఆశీర్వాదం ఇచ్చునుగాక, నీకు విడుదల ఇచ్చునుగాక. యేసయ్య నా శ్రమను లక్ష్య పెట్టను, ఆయన నాకు మేలు చేయను. ఆమె దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.